మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఈ సోదాలు జరిగాయి. షామీర్పేట మండలం ఆలియాబాద్ ప్రాంతానికి చెందిన సుమారు 30 ఎకరాల భూ కన్వర్షన్ వ్యవహారంలో రైతు కన్సల్టెంట్ నుంచి భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు అందాయి. ఎకరానికి 1,00,000 చొప్పున మొత్తం 30 లక్షలు డిమాండ్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో తహసీల్దార్ డ్రైవర్ ద్వారా 2 లక్షల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపారు. కార్యాలయంలోని కీలక పత్రాలు, భూ అనుమతులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. లోకల్గా ఇట్లా ఈ షామీర్పేట మండల్లో అలియాబాద్ ఏరియాలో ఉన్న కొన్ని సర్వే నంబర్లలో కొంత ల్యాండ్ నాలా కన్వర్షన్ కోసమని కొంతమంది రైతులు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకి కాకపోతే వాళ్ళు ఒక కన్సల్టెంట్ని అప్రోచ్ అయినారు. ఆయన ద్వారా వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి వాళ్ళు అప్లై చేసుకున్నారు ఒక 30 ఎకరాల భూమిని కన్వర్ట్ చేయడానికి. అంటే ఇక్కడ ఉన్న తహసీల్దార్ గారు సుచరిత గారు ఒక 30 lakhs రూపీస్ డిమాండ్ చేశారు. ఒక ఎకరానికి 1 లక్ష రూపాయల చొప్పున డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేము అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఏమైనా తగ్గుతుందా అని చెప్పేసి మరొకసారి ప్రయత్నం చేసినారు, కానీ కాలేదు. అప్పుడు వాళ్ళు మాకు అప్రోచ్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క కంప్లైంట్ని మేము నమోదు చేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇక్కడ అంత డబ్బులు అయితే ఒకటేసారి తేలేను అది అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ చేయమని చెప్తే వచ్చి రిక్వెస్ట్ చేసినారు. రిక్వెస్ట్ చేస్తే సరే పార్ట్గా ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఎన్ని ఎకరాలు అయితే నాలా కన్వర్షన్ అవుతాయో అన్ని ఎకరాలకు తగ్గట్టుగా డబ్బులు ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఇవ్వడానికి తహసీల్దార్ సుచరిత గారు ఒప్పుకున్నారు.